అక్క బిందె పైకెత్తిందే, ఇక ముగ్గు మీద నీళ్లు పడ్డమే ఆలస్యం. తీయక్క, తొందరగా తీయవే. తీయక్క, తొందరగా తీయి. అబ్బా, ఏమైంది? అయ్యో, పైనుంచి బిందె పడి తల ఇరుక్కుపోయింది. అయ్యో, ఆకాశంలో నుంచి వానలు పడతాయి, వడగళ్ళు పడతాయి. ఈ బిందెలు పడ్డవేంటి? మేడ మీద నుంచి ఈ బిందె ఎవరు పడేసినట్టు? త్వరగా తీయండి, ఊపిరి ఆడట్లేదు. తీస్తున్నా, రావట్లేదే. అయ్యో, తీయక్క. అలాగదతే కాస్త నువ్వు వెళ్ళి చూడమ్మా. రావట్లేదు. అయ్యో మెల్లగా. అత్తయ్య, నేను గెలిచేస్తాను అన్న భయంతో నా ముగ్గు చెరపటానికి పైనుంచి బిందెతో నీళ్లు వేస్తావా? అబ్బా, త్వరగా తీయండి, నా వల్ల కావట్లేదు. రావట్లేదే. ఓసి, దాని గోల వినలేకపోతున్నావు. త్వరగా తీయండి. రావట్లేదు అత్తయ్య. అదే నీ చేతి పట్టుకుని నేను లాగుతా. మెల్లగానే. అది జాగ్రత్త. అమ్మా, నువ్వొచ్చి బిందెని పట్టుకో, నేను చాచి పెట్టి బుద్ధొచ్చేలాగా. అదే అది బిందె బయటకొచ్చేలాగా ఒక్కలాగా లాగుతాను. వెళ్ళకయ్యా. అత్తయ్య, హే, బిందు ఊడిపోయింది, బిందు ఊడిపోయింది. తీసుకురండి అమ్మా. అమ్మా, జాగ్రత్త. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. పోటీ కని దిగితే ప్రాణాల మీదకొచ్చింది. ఎంత పనైందిరా. అయినా అసలు ఆ బిందె పైనుంచి ఎలా పడిందంటావు అక్క? నాన్న, ఇప్పుడు అవన్నీ అవసరం అంటావా? అత్తయ్య, ముగ్గులేయటం అయిపోయింది. టైం అయిందో లేదో చూడండి. ఆ ఫోన్ ఇవ్వరా. అక్క టైం చూడు. టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవరి ముగ్గు బాగుందో చూద్దాం. క్రాంతి, నువ్వు సూపరే. ఇలాంటి వస్తువులు వాడి ముగ్గులు వేయొచ్చని నాకు తెలీదు. ఇలా వేస్తారని మాకు కూడా తెలీదు. అయితే ముగ్గు వేయడం రాదు అన్న విషయం దీంతో అర్థమైపోయింది. కానీ నీ తెలివితేటలతో ప్రయత్నం చేసి
అందరూ అవాక్కయ్యేలా చేసావు. ఆ తీరే నాకు నచ్చింది. కానీ నాకు లలిత ముగ్గే నచ్చింది. అత్తయ్య మా అత్తయ్య గారు ఈ ముగ్గేంటి? ఏ ముగ్గైనా చాలా బాగా వేస్తారు. అత్తయ్య, మీ ముగ్గు చాలా బాగుంది అత్తయ్య. వరల్డ్ కప్ లో కనుక ముగ్గుల పోటీ పెడితే ఖచ్చితంగా మీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఉసై, నన్ను మెచ్చుకునే ఆనందంలో నువ్వు ఓడిపోయావన్న విషయం మర్చిపోతున్నావే. నెక్స్ట్ ర్యాంప్ వాక్, దాంతో నీ చాప్టర్ క్లోజ్. అబ్బా అక్క, నా ముక్కు చూడవే. బా, చూడటానికేముంది, ముక్కు కాస్త కమిలింది. మ్మ్. అక్కడ ఆయింట్మెంట్ ఉంటుంది, తీసి పూసుకో. అబ్బా, అక్క, మొత్తానికి ముగ్గుల పోటీలో నువ్వే విన్నర్ అయిపోయావే. అవునే, ఆ క్రాంతి తెలివితేటలతో రథం ముగ్గేస్తుంటే భయపడిపోయి ఆ ముగ్గుని చెడగొట్టాలని నీళ్లు పోద్దామని ప్లాన్ చేశాం. కానీ ఇది ఫ్లాప్ అయింది కదా. దాంతోనే నా ముక్కుకి గతి పట్టింది. చూడక్క. నీ ప్లాన్ మిస్ అయినా పోటీలో అయితే నువ్వే గెలిచావక్క. ఇంకొక పోటీ ర్యాంప్ వాక్ ఉంది, అదే నువ్వు గెలిచేసావనుకో. అక్క, నా ముక్కు చూడవే. మళ్ళీ ముక్కన్నామంటే ముక్కుని గుద్దేస్తాను. నోరు మూసుకొనుండు. ఇంకా వంటల పోటీలో కూడా నువ్వే గెలిచావనుకో. అప్పుడు ఆ క్రాంతికి వంటలు రావు, ముగ్గులు రావు, ఏది రావు అని మనం చెప్పిన మాటలు నిజమేనని ఆదిలక్ష్మత్తకి చెప్పేసి మన అబ్బాయితో దానికి దగ్గరుండి విడాకులు ఇప్పించేద్దాం, దాన్ని బయటికి పంపించేద్దాం. అవునే, మన వెధవ దాన్ని ప్రేమించడం, అప్పుడే విడగొడదామని చూస్తే వాళ్ళిద్దరికీ అనుకోకుండా పెళ్ళైపోవడం. అప్పట్నుంచి క్రాంతి పట్ల కళ్యాణ్ గడికి విరక్తి కలిగేలా చేసి దాన్ని దూరం చెయ్యాలని ఎన్ని ప్లాన్లు చేశాం. కానీ ఏం లాభం, మన ప్రయత్నాలన్నీ అది తిప్పికొట్టింది. మనం చేసే కుట్రలన్నీ అది బయటపెట్టి నాన్నతో తిట్టిస్తూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఆ క్రాంతి తప్పించుకునే అవకాశమే ఉండదే. దానికి వంటలు చేయటం ఎటూ రాదు, కాబట్టి మనమే విన్. కరెక్టే, కానీ ఒక పక్క పూజ, మరో పక్క కళ్యాణ్ గాడు దాన్నో తెగ సపోర్ట్ చేసేస్తున్నారు. ముగ్గురు కలిసి ఏదైనా కిరికిరి చేస్తే, వంటల పోటీలో అది గెలిచేస్తే అంత సీనే ఉండదే. మాయ చేయటానికి అందరం అక్కడే ఉంటాం కదా. పైగా మన అత్త తింగర్ బుచ్చికి మనం చెప్పింది కరెక్టే, క్రాంతికి ముగ్గులేయటం రాదు అని మనం చెప్పింది సగం అర్థమైంది. తింగర బుచ్చెవరక్క? నన్నంటున్నావా? ఏహే, కాదే, అత్త, ఆదిలక్ష్మత్త. ఓ ఓ నేను తింగర బుచ్చినా? కూతి మొహాలరా. ఎందుకన్నా మంచిది, ఆ క్రాంతి వంటల పోటీల్లో గెలవకుండా ఉండడానికి నా దగ్గర ఒక ఐడియా ఉందక్క. ఏంటది? ఇది ప్లాన్. సూపరే. ఈ దెబ్బతో అది రెండో ప్లాన్లోనే అవుట్ అయిపోతుంది. ఆ అబ్బా, ఇక మూడో పోటీ అన్న టాపిక్కే ఉండదు.
దెబ్బతో దానికి విడాకులు ఖాయం. ఆ, పదండి. ఉమ్. ఆ, ఓసి దుర్మార్గులారా, క్రాంతి మీకు నచ్చలేదని ఇంత మంచి అమ్మాయిని ముగ్గులు రావని వంటలు రావని వంకలు పెట్టి అంత మంచి పిల్లని, నా మనవడు ఇష్టపడి పెళ్లి చేసుకున్న పిల్లని వాడికి దూరం చెయ్యాలని చూస్తారా? వాళ్ళిద్దరినీ విడదీయాలనుకుంటారా? దానికి నన్ను వాడుకుంటున్నారా? చెప్తానే మీ సంగతి. ఈ అనకాపల్లి ఆదిలక్ష్మిచ్చే ట్విస్ట్ ఏంటో మీకు క్లైమాక్స్లో తెలుస్తుంది. అయ్యో ఛ! నాకు చీర కట్టుకోవడమే రాదే. ఇప్పుడు ఏం చేసేది? ఫోన్లో చూసేనే కట్టుకుందాం అనుకుంటే ఫోన్ కూడా తీసుకురానివ్వలేదు. ముగ్గుల పోటీ దగ్గర అంటే పూజ ఆయన హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయింది. ఎలారా దేవుడా, ఇప్పుడు ఎవరు నాకు హెల్ప్ చేస్తారు? పూజ, క్రాంతికి చీర కట్టుకోవడం రాదు కదా? నా టెన్షన్ కూడా అదే బావా. తను ఇందులో కూడా ఫెయిల్ అయిందంటే మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. నువ్వు ఒక పంచే. ఏంటి బావా? మా బెడ్రూమ్ బ్యాక్ సైడ్ కిటికీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి క్రాంతికి చీర ఎలా కట్టాలో చెప్పు. అలాగే బావా. క్రాంతి, పూజ వచ్చావా? ఇదిగో ఫోన్లో చీర కట్టుకునే వీడియో ఉంది, చూసి కట్టేసుకో. సరే. ఏం చేస్తున్నావే ఇక్కడ? ఫోన్ ఇస్తున్నావేంటి? అంటే నా ఫోన్ లోపల ఉండిపోయిందమ్మమ్మ, తీసుకుంటున్నాను. అవునమ్మమ్మ. నా పేరు ఆదిలక్ష్మి, వెర్రి వెంకటలక్ష్మి కాదు. నీ అంతట నువ్వు చీర కట్టుకుని బయటకొస్తే మీ ఆయన చెప్పింది నిజం, లేదంటే మీ అత్తలు చెప్పిందే నిజం. నువ్వు చీర కట్టుకుని వచ్చి నీ కాపురాన్ని నిలబెట్టుకుంటావో లేక మీ అత్తలు కోరుకుంటున్నట్టు విడాకులు తీసుకుని పోతావో నువ్వే ఆలోచించుకో. ఇదే నీ ఆఖరి ఛాన్స్. పదవే. అయ్యో, రావే, నీ సంగతి నేను చూస్తా. దొరికేసిందా? ముందు నువ్వురా. ఏరా, నీ పెళ్ళానికి చీర కట్టుకోవడానికి రాదు కదా, అందుకే కదా హెల్ప్ చేయడానికి దీన్ని పంపించావు. చిచి, నేను పంపించడం ఏంటి? అయినా క్రాంతికి చీర కట్టుకోవడం రాదని నువ్వెలా అనుకుంటున్నావు? చూస్తూ ఉండు, లక్షణంగా చీర కట్టుకొని
పుత్తడి బొమ్మలా వస్తుంది. చూద్దాం చూద్దాం. ఈ అమ్మమ్మ గారు మహా స్ట్రిక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? క్యాచ్. కాసేపట్లో వ్రతం ఉంది కదా, వెళ్ళి ముందు చీర కట్టుకొని రమ్మని చెప్పు. అప్పుడు చూద్దాం. ఐడియా. ఎస్, ఈ గండం నుంచి బయటపడాలంటే ఇదే కరెక్ట్. పాత ప్లాన్ ఫాలో అయిపోదాం. మేమంతా రెడీ. మేడం ఇంకా రాలేదనుకుంటా. చీర కట్టుకుంటుంది అత్తయ్య. కట్టుకుంటుందా? దానికి అసలు చీర కట్టుకోవడం వచ్చా? అది చీర కట్టుకోవడం కాదు, చీర చేత్తో పట్టుకుని తల దించుకుని ప్యాంటు చొక్కాతో ఎంట్రీ ఇస్తుంది. కావాలంటే చూడండి. ఏమ్మా, చీర కట్టుకోవడం రాదన్నారు? చూడండి. చీర బాగానే కట్టుకుంది కదే. ఇప్పటికైనా అర్థమైందా అమ్మమ్మ? క్రాంతికి అన్నీ వచ్చు. సరే సరే, ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ పోటీ ర్యాంప్ వాక్. ఆ తర్వాత వంటల పోటీ.